1,00,000 కోట్లు అప్పు చేశారు, ఆర్థిక వ్యవస్థను సరి చేస్తున్నాం అని అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ప్రతిపక్షం చెప్తుంది. మీరు 52,000 కోట్లు అంటున్నారు. మీరు ఇప్పుడు అఫీషియల్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు 52,000 కోట్లు అని. 52,000 కోట్లు కూడా వారు చెప్పింది కూడా స్పష్టంగా చెప్పారు. 7 లక్షల పై చిలుకు గత ప్రభుత్వం చేసిన అప్పుపై మిత్తిలో కొద్దివాటి అసలు కడుతున్నాము. దాన్ని ఏ విధంగా అప్పును మీద వడ్డీ కట్టడానికి మేము అప్పులు తీసుకున్నాము అని స్పష్టంగా భట్టి గారు చెప్పడం జరిగింది. మా ఆర్థిక శాఖ మంత్రివర్యులు అంటే మేము ఎంతవరకు అప్పు చేశాము, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మేమిచ్చిన వాగ్దానాల మేరకు మేము అదే సందర్భంలో అప్పుకు సంబంధించి ఈరోజు మాకు ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది ఏ రాష్ట్రానికైనా. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎఫ్ఆర్బిఎంకు సంబంధించి వారు అంతఃపూర్వక ఏం చేశారు, కార్పొరేషన్లు ఏర్పాటు 7 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మీరు చెప్తూ పోయారు, మీరు వచ్చి కూడా మీరు అప్పులు తీర్చడం కోసం మళ్ళీ అప్పులు చేస్తున్నామని మీరు చెప్తున్నారు. ప్రభుత్వాలు మార్చినందువల్ల ప్రయోజనం ఏంది? మొత్తం మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 60,000 అప్పులు ఉండే, 60,000 కోట్లు ఉండేది. ఓకే, మొత్తం ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ 60,000 కోట్లలో ఆ నిష్పత్తిలో అప్పుడు ఎంత ఉండే, ఆ నిష్పత్తికి సంబంధించి 7 లక్షల కోట్ల ఏ విధంగానే 7 లక్షల కోట్లు వారు అప్పులు తీసుకొచ్చినప్పుడు వారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మళ్ళా బీజేపీ ప్రభుత్వం ఆ కార్పొరేషన్లో తీసుకొచ్చిన అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎంలోకి వస్తాయని ఆ అంశం తీసుకొస్తే ఈరోజు అప్పులు పుట్టడానికి కూడా అప్పులు మేము చేయాలన్నా కానీ పుట్టడానికి కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమం పథకాలను అమలు అప్పులు రావడానికి కానీ మేము ఈ ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణ మెయింటైన్ చేసినప్పుడే ఇస్తారు. ఒక స్థాయి వరకు వెళ్ళిపోయింది, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దాని తదుపరి మేము చెప్పిన తులం బంగారం కానీ మహిళా సోదరిమణులకు కానీ ఈరోజు 2,500 కానీ ఈరోజు యువతకు సంబంధించి ఆ ప్రణాళికమైన కార్యక్రమాలు కానీ చేసే బాధ్యతలో ముందుకు వెళ్తా ఉన్నాం. 10 నెలల కాలంలోనే మొత్తం చేయమని ఇట్లా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ప్రతిపక్షాలకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం, ఓపికతో ఉండాలి, ఆలోచన ఇవ్వాలి. చెప్పండి, పరిపాలన ఎన్ని రోజులు ఓపిక పట్టమంటారు చెప్పండి. బీజేపీ కేంద్రంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ వారు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులు మేముంటే 8 మంది వారుంటే ఒకరు ఎంఐఎం వారుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులకు కూడా వారితో జవాబుదారీతనం ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, కేంద్రం నుంచి ఇవి తీసుకురావాలి, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వనరులు పెంచడానికి అవకాశం ఇవ్వాలని అక్కడ పోయి పోరాటం చేసే బదులు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రభుత్వం పరంగా తీసుకుంటా ఉన్న అనేక సంక్షేమ పథకాలకి ఎట్లా దీన్ని ఆటంకం కలిగించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందండి. ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? కేంద్రానికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు, వారు కూడా చేయాల్సిన ధర్మం ఉంది. ఎందుకు వారు సంబంధించిన అంశం విషయంలో వారెందుకు మాట్లాడతలేరు? వారు అనేక హామీలు ఇచ్చిండ్రు, వారెందుకు నివారించుకోలేకపోతా ఉన్నారు?